దేవుని యొక్క వాక్యంలో నుంచి లూకాసు వార్త 6వ అధ్యాయం. సియోను గీతాలు ఆసక్తితో నేర్చుకోవాలా, ఖాళీగా ఉన్నప్పుడు పాడుకోవాలా. తద్వారా ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, బలము అన్నీ కలుగుతాయి. ఎందుకంటే సియోను గీతాలు బైబిల్ రెండు ఒకటే, బైబిల్లో మాటలే. ఒకసారి అర్థం కాదు, ఇంత మంచి పాటలు ఇంతకాలం నుంచి దీంట్లో ఎందుకు ఉన్నాయని అనిపిస్తుంది. చాలా నేర్చుకున్న కొలది ఇంకా నేర్చుకోవాల్సి ఉంటే మనం అలాగన నాకు కొత్త పాటలు అవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సరే, లూకాసు వార్త 6వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లూకా 6:14 అందరం కలిసి. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి. ప్రభు లేఖన భాగం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగా. ఇక్కడ మనం ఈ దినాలలో అపోస్తలుల యొక్క జీవితాల గురించి మనము కొంతమేర క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనిలో భాగముగా ఈ అపోస్తలుల పేర్లు ఇక్కడ ఇవ్వబడతా వచ్చినాయి. 14వ వచనంలో ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను. ఇక శిష్యుల యొక్క జాబితా ప్రారంభిస్తూ వచ్చినప్పుడు అందరూ యేసు ప్రభు శిష్యులు అయినప్పటికీ కూడా, దేవుని దృష్టిలో అందరూ సమానులు అయినప్పటికీ కూడా పేతురు మొదటి స్థానంలో, మొదటి వరుసలో తన పేరు ఉంచబడినట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇక పేతురు విషయమై మనము 3 విభాగాలుగా తన జీవితాన్ని మనం విభాగించుకోవచ్చు. ఒకటి, ప్రభు తన విషయమై కలిగిన ఏర్పాటు గురించి మొదటి భాగం. రెండవదిగా, యేసు ప్రభుతో సేవ చేసే దినాల్లో ప్రభు తన కొరకై నేర్పించిన సంగతులు. మూడవదిగా, యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సంఘ క్రమములో తన యొక్క సేవా పరిచర్య. అందుకని ఇవన్నీ కూడా వీలైనంత వరకు ఈ 3 వర్తమానాలైనప్పటికీ కూడా కలిపి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా పేతురు వాస్తవానికి దేవుని యొక్క సేవ కొరకై పిలువబడే దగ్గర నుంచే మనకు బైబిల్లో పేతురు మనకు పరిచయం చేయబడతాడు. వాస్తవానికి పేతురు యొక్క రక్షణ అనుభవం ఎట్లా జరిగిందో మనకు బైబిల్లో కనిపించదు. ఎట్లాగా ప్రభు సేవ కొరకు దేవుడు తనను సిద్ధపరచుచూ వచ్చాడో కూడా దేవుని వాక్యంలో మనకు అంత మరి వివరంగా అయితే రాయబడలేదు. పేతురు యొక్క జీవితం మనకి ఎక్కడ ప్రారంభించబడుతుంది అంటే తన యొక్క సేవా పిలుపు దగ్గర నుండి ప్రారంభించబడుతుంది. మనకు దేవుని వాక్యంలో యోహానును అనుసరించేటువంటి 2 శిష్యులు ఎప్పుడైతే యేసు ప్రభువును చూచి ఇదిగో మరి ఈయన దేవుని గొర్రెపిల్లని ఆయన సాక్ష్యం ఇచ్చినాడో, ఆ యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అప్పుడు దాకా యోహానును వెంబడించిన ఆ 2 శిష్యులు యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించినారు. యేసు ప్రభువును వెంబడించిన తర్వాత ప్రభు చివరికి వారి ప్రభువుని వెంబడిస్తూ వచ్చిన క్రమంలో ఆ 2 శిష్యుల్లో ఒక శిష్యుని పేరు అంద్రెయ. ఈ అంద్రెయ ప్రభుని వెంబడించిన తర్వాత ఈ అంద్రెయ పోయి పేతురును ప్రభు యొద్దకు తీసుకుని వచ్చేట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం దయచేసి 40వ వచనం. యోహాను మాట విని ఆయన వెంబడించిన 2లో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. 41వ వచనం. అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి. 42వ వచనం అందరం కలిసి చూద్దాం. యేసు నొద్దకు అతను తోడుకొని వచ్చినో మెస్సియా అనే మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అను అర్థం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి పేతురు దేవుని యొక్క సేవ కొరకై పిలువబడతా వచ్చినాడు. వాస్తవానికి దేవుని యొక్క సేవ కొరకై ఇక్కడ పిలువబడినాడు, కానీ ఆ తర్వాత ప్రభునైతే వెంబడించలేదు. తర్వాత తన యొక్క సేవ ఎక్కడ ప్రారంభించబడతా వచ్చిందంటే, ఎప్పుడైతే తన సరస్సులో చేపలు పట్టడానికి వెళ్తా వచ్చినాడు, రాత్రంతా కూడా ప్రయాసపడి నిరుత్సాహమైనటువంటి యొక్క మోకాలు వేసుకొని మరి ఆ యొక్క సరస్సు ఒడ్డున ఉన్నప్పుడు అనేకులు ప్రభు యొక్క వాక్యం వినడానికి వచ్చిన క్రమంలో యేసు ప్రభు వారు అక్కడున్న 2 దోణిలు ఉంటే సీమోను దోణిలో ఎక్కి కొంత లోతుకు నడిపించమని చెప్పి అక్కడ నుండి దేవుని యొక్క వాక్యమును ప్రజలందరికీ బోధిస్తూ వచ్చినాడు. బోధించిన తర్వాత పేతురుతో ప్రభు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నీవు లోపలికి వెళ్ళి వల వేయమని చెప్పినాడు.
అప్పుడు పేతురు ఏమన్నాడు, ప్రభా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మరి మాకు ఏం చేపలు పడలేదని చెప్తే ప్రభు ఏమన్నాడు, కాబట్టి మరి కుడివైపున వల వేయమని చెప్పినాడు. వాస్తవాన్ని పేతురు ఏం చెప్పాలా, ప్రభా నువ్వు మహా అంటే బోధకుడవు, ఇంకా మహా అంటే నీ వెనక చరిత్ర చూసుకుంటే నువ్వు వడ్రంగి వాడవు. చేపలు పట్టే విషయంలో మాకు తెలుసు చేపలు ఎక్కడుంటాయి, ఎట్లా వలేయాలా, ఎట్లా వేస్తే చేపలు పడతాయి అనేది మాకు తెలుసు, మాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సరస్సులో ఎంతో కాలం ఉండి చేపలు పట్టేవారం అని అనకుండానే ఏమన్నాడు, నీ మాట చొప్పున వల వేస్తామని వల వేస్తున్నాడు. వల వేస్తే ఎన్ని చేపలు పడ్డాయి? విస్తారమైన చేపలు పడినాయి. వల అయితే పిగిలిపోతా వచ్చింది. పిగిలిపోతే ఏమైపోతుంది? ఆ యొక్క వలల్లో మరి యొక్క ధోనిలోకి లాగపోతే ఆ చేపలను మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతాయి. అప్పుడు దూరంలో ఉండేటువంటి ధోనిలను చూచి ఇక్కడ నుండి వాళ్ళు సంజ్ఞలు చేసి వాళ్ళని పిలిపించుకొని అలాగ ఆ యొక్క చేపలన్నీ కూడా ఒడ్డుకు తీసుకొని వచ్చినారు. విస్తారమైన రాశి పడింది. అప్పుడు పేతురు ఏం చేయాలా? వాస్తవానికి దేవా ఎంత గొప్ప దేవుడు ప్రభువా. కానీ అప్పుడు మా అంద్రియా తీసుకొచ్చినప్పుడు అప్పుడు చూశాను, అప్పుడు కొన్ని మాటలు చెప్పినావు, నా పేరు చెప్పినావు, బాగా సంతోషపడ్డాను. ఇప్పుడు మళ్ళా దేవుడు ఎంతగా నన్ను ఎదుక్కుంటా వచ్చినావు, ఎంత చక్కగా మరి ఇన్ని చేపలు పడినట్టుగా చేసినావు. ఏమని చెప్పి ఉండాలి పేతురు, ప్రభా చాలా నీకు వందనాలు, నువ్వు చక్కగా బోధకడవు, నేను ఈ చేపలన్నీ అమ్ముతాను, విస్తారమైన డబ్బులు వస్తాయి, నేను ఇంటికి వెళ్ళి స్తుతి కూడా పెట్టుకుంటాను, తర్వాత కొంత డబ్బు సేవకులకు నీకు కూడా ఇస్తాను అని చెప్పాలి. సంతోషపడాల్సిన సందర్భం. రాత్రంతా ఒక చేప కూడా పడని సందర్భంలో మరి విస్తారమైన చేపలు పడినప్పుడు ఎంతగా సంతోషపడాల్సిన సందర్భంలో పేతురు ఏం చేసినాడు, ప్రభా నేను పాపిని, నన్ను విడిచిపోమ్మని దేవునితో చెప్పడం ప్రారంభించినాడు. లోకాసువార్త 5వ అధ్యాయం, లోకాసువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. జనసమూహములకు బోధించుచుండెను. 5వ వచనం, సీమోను ఏనివాడా, రాత్రంతయు మేం ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున ఆయనతో చెప్పెను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చును. 7వ వచనం, వారు వేరొక ధోనిలో ఉన్న వారిని తమ పాలి వారి వచ్చి తమకు సహాయం చేయడం వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 ధోనిలు మునుగునట్లు నింపిరి. అప్పుడు ఏం చేస్తాడంటే 8వ వచనం అందరం కలిసి చూద్దాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడునని చెప్పాను. అరే ఏమది, నన్ను ఇంత మేలు చేస్తున్న తర్వాత సంతోషపడాలి కదా, స్తుతికుడు పెట్టుకోవాలి కదా, ప్రభుని స్తుతించాలి కదా. ఏమన్నాడు, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని చెప్తా వచ్చినాడు. అంటే దేవుడు తను చేసిన మేలుని బట్టి తను మురిసిపోలేదు, కానీ తను లోపట లోతైన విధానంలో ఒప్పించబడతా వచ్చినాడు. ఈ మేలు పొందడానికి నేను యోగ్యుడనేనా? ఇన్నిసార్లు క్షమించబడటానికి, ఇన్నిసార్లు అంగీకరించబడటానికి, ఇన్ని అవకాశాలు పొందడానికి నేను యోగ్యుడనేనా? ఇన్ని మేలులు చేసినాడే, దీనికి తగిన వాడినేనా నేను? ఎన్ని బలహీనత కలిగిన వాడను, ఎన్ని తప్పిదములు కలిగిన వాడను, అయినా కూడా నాకు మేలు చేసినాడే. కానీ మేలుల చేత తను సంధించబడి పశ్చాత్తాపంలోనికి వచ్చినాడు. వాస్తవానికి దేవుడు మనల్ని ఎన్నో రీతిలో సంధిస్తాడు, ఎన్నోసార్లు శ్రమల ద్వారా సంధిస్తాడు. శ్రమల ద్వారా కూడా మనం దేవుని ఎదుగుకు రాం. మేలుల ద్వారా ఇంకా వస్తామా చెప్పండి? ప్రభు మేలులు చేస్తే మనం పరీక్షించుకుంటామా? నేను రక్షించబడి ఎంత కాలమైంది, నేను దేవునికి ఏమాత్రం యోగ్యంగా నడుచుకుంటున్నాను, నేను ఏమాత్రము సంతోష పెడుతున్నాను, నా లాంటి వాడికి ఇట్లాంటి మేలు దేవుడు చేయొచ్చునా అని ఎప్పుడైనా అట్లాంటి ఆలోచన వస్తుందా చెప్పండి? అప్పుడు ఏమనిపిస్తుంది, నాకు మించినోడు లేడు, నా కాకపోతే ఇంక దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, నేను కాకపోతే ఇంక దేవునికి ఎవరు కనబడతారు అన్నట్లుగా మన ఆలోచన ఉంటుంది. పేతురు చూడండి ఎంత లోతైన విధానంలో తను సంధించబడ్డాడు. లోతైన పశ్చాత్తాపముల ద్వారా తను ప్రభు కొరకై మరి నడిపించబడతా వచ్చాడు. అటువంటి మనుషునితో ప్రభు ఏం చెప్పినాడు, 10వ వచనం, అలాగున సీమోనుతో కూడా పాలువైన జెబెదయి కుమారుల యాకోబుని యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఇందువని సీమోనుతో చెప్పాను. కాబట్టి అటువంటి మనిషిని దేవుడు తన పని కొరకై పిలుస్తూ వచ్చినాడు. ఇక్కడ దేవుని యొక్క పని కొరకై
పిలువబడటానికి, దేవుని పని కొరకై వాడబడటానికి ఉండవలసిన కనీసమైన మొదటి అర్హత ఏంటంటే, నేను అయోగ్యుడను, నేను అపాత్రుడను, నేను ఎన్నిక లేని వాడను అంటే నోటి మాటతో వల్లించడం కాదు, యథార్థమైన గ్రహింపులో ఉంటేనే అక్కడ నుంచే దేవుడు మనల్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, ఎంతమంది భక్తులను దేవుడు అలాగనే వాడుకుంటా వచ్చినాడు. దేవుని వాక్యం ఉదాహరణకు మోషే విషయం చూస్తే, మోషే ఎంత దేవుడు అంటే ఆసక్తి కలిగినటువంటి వాడు, ఎంత ఆసక్తి, దేవుడు అంటే ఎంత ప్రేమ. రాజభోగాన్ని వదిలిపెట్టేసినాడు, ఐశ్వర్యం వదిలిపెట్టేసినాడు, ఘనతను వదిలిపెట్టేసినాడు, మహా అంటే మహా మరి ఆ స్థితి అంతటిని వదిలిపెట్టి ఏ మాత్రము కూడా యోగ్యత లేని, నమ్మకస్తులు కానటువంటి వారి మధ్యలో ఉండటానికి వీలు కాని వారి మధ్యలో నివసించడానికి వచ్చినాడు. అంత వచ్చిన తర్వాత ఏమైంది, మోషేకి ఏమైంది? మరి చివరికి తను పారిపోవాల్సి వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజల క్షేమం కొరకు తను ఒక పని చేస్తే దానిని కూడా బయట పెట్టి వేసి మరి మోషేని ఇబ్బంది పెట్టే క్రమంలో పారిపోవాల్సి వచ్చింది. ప్రభు తనను సేవకు పిలుస్తూ వచ్చినాడు. ఎంతకాలము మరి ప్రభు మరి తను గొర్రెలు కాస్తా వచ్చినాడు. 40 సంవత్సరాలు. ఆ లెక్క మనం ఇప్పుడు చూడడం ఎన్నోసార్లు ఇంతకుముందు మోషే గురించి ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు మనం చూస్తూ వచ్చినాం. 40 సంవత్సరాలు ప్రాయంలో తను రాజభవన్ నుండి విడిచి వచ్చినాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు గొర్రెలను మేపుతా వచ్చినాడు. 40 సంవత్సరాల కాలంలో తను ఏమైతే నేర్చుకున్నాడో అవన్నీ కూడా మర్చిపోయినాడు. ప్రభు సేవకు పిలిచిన తర్వాత దేని వాక్యంలో ఏమన్నాడు చూడండి, దయచేసి ఆది నిర్గమాకాండం 3వ అధ్యాయము. దేవుడే ఆ యొక్క మందసం ఏమంటే ఆ యొక్క పొదలో నుంచి, మండుచున్న పొదలో నుంచి నేరుగా ప్రభు తనతో మాట్లాడుతూ వచ్చి, నేను ఏర్పాటు చేసుకున్నా, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ అనబడే నా ప్రజలను విడిపించమని చెప్తే ఈ మనుషుడు ఏమన్నాడు? 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకు. ఎట్లా వస్తుంది ఈ మాట? ఎంతటి వాడను. తర్వాత మళ్ళా ప్రభుత్వం ఏమన్నాడు? 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. నేను బాను ప్రభువా, ఊరికి ఈ పోవటం ఎందుకు, వాళ్ళట నమ్మరు నేను అని చెప్పినాడు. ఏమయ్యా కారణం? 10వ వచనం. అప్పుడు మోషే, చదవండి. ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు అయినను నేను మాట నేర్పని కాను, కాబట్టి నేను మాట నేర్పని కాదు. ఈయన మాట నేర్పడి కాదు ఆయన. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుతాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండిన. మామూలు మాటలు కాదు. మా సేవకులు అలా కార్ తీసేసుకో, అర్థమైపోయింది. వెరీ గుడ్ బై, మంచి అబ్బాయి. సరే, ఇక్కడ దేని వాక్యం రాయబడుతుంది? సకల విద్యలు అభ్యసించిన మాత్రమే కాదంట, ఏం రాయబడింది? మాటల యందు. ఎలాంటి మామూలు మాటలు కాదంట, ప్రావీణ్యత సంపాదించిన వాడు. ఈ మనుషుడు అంటాడు, ప్రభా నేను మాట్లాడడం చేతగాని వాడిని అంటాడు. అందుకని తర్వాత అయినా కూడా ప్రభు లేదు అట్లాగైతే నువ్వు మరి నేను మాటలు నేర్పించిన ఎవరిని, మోగవాడికి చెవిని వాడికి నేను మాటలు ఇచ్చేవాడు నేనే కదా, మోగవాడు అయినా నేను నోరు తెరుస్తాను, అట్లాంటి వాడు నీకు సహాయం చేయను అని చెప్తే మళ్ళీ ఈ మనుషుడు ఏమన్నాడు? నిర్గమాకాండం 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు అతడు, అయ్యో ప్రభా, నీవు పంపదలిచిన వాణిని అయ్యో ప్రభా, వద్దు నా ప్రభా, నన్ను పంపించవద్దు. చివరికి 14వ వచనంలో కోపం వచ్చేసింది దేవునికి. ఏం కారణం?
కానీ దేవుని యొక్క వాక్యంలో పేతురును దేవుడు ఎందుకు అంత ప్రథమ స్థానంలో ఉంచినాడు, మొదటి వరుసలో ఎందుకు ఉంచినాడు? పేతురు యొక్క పునాది సరైనటువంటి పునాది. ఏ గ్రహింపులో దేవుని చేత వాడబడతా వచ్చినాడంటే, రక్షణ పొందిన విశ్వాసి ఎట్లబడితే అట్లా ఉంటారా? అందులో సేవ కొరకే సిద్ధపరచబడినవాడు ఎట్లా పడితే అట్లా ఉంటాడా? విశ్వాస కంటే ఎన్నో రెట్లు ఆత్మీయమైన ఆ మనుషుడు దేవుని లోతైన కార్యము దానిలో జరిగించగా ఏమని ఒప్పుకున్నాడు? ప్రభా, నన్ను విడిచిపెట్టిపో, నేను పాపాత్ముడను. కాబట్టే దేవుని పని కొరకు ఎంతో ప్రాముఖ్యమైన వాడిగా చేయబడతా వచ్చాడు. మనం చూసాల్సిన సమయం లేదు, కానీ యెషయా ఏమన్నాడు? యెషయాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప ప్రవక్తలో ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటే దేవుడు పరలోక దర్శనాన్ని చూపిస్తే ఏమన్నాడు? అయ్యో ప్రభా, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పేదలు గల మనుషుల మధ్య నివసించేవాడను. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు తన కొరకై, తన కార్యముల కొరకై, తన పరిచర్య కొరకై వాడుకుంటాడంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి యథార్థమైన విధానంలో తన యొక్క అయోగ్యతను ఎరుగుతాడో, తన యొక్క దీనస్థితిని గ్రహిస్తాడో, ఆ స్థానం నుండే ప్రభు తనను వాడుకోవటము ప్రారంభిస్తాడు. పేతురు యొక్క పిలుపును గురించి మనము చూస్తూ వచ్చినాం. అంత మాత్రమే కాదు, ఈ పేతురు మనం చూస్తే మొదటి భాగంలో రెండవదిగా మనం చూసినప్పుడు ఈ పేతురు దేవుని కొరకై సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినటువంటి వాడు. వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టేసినాడు. యేసు ప్రభువు చెప్తా వచ్చినాడు, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించటము ఏమంట చెప్పండి? దుర్లభము అన్నాడు. కష్టం. అలా ధనవంతులు అందరని కాదు, కానీ ధనవంతులు కూడా ప్రభుని వెంబడించిన వారు ఉన్నారు. అయితే సహజముగా కష్టము. అందుకని ప్రభు ఏమన్నాడు? ఒంటె సూది బెజ్జములో నైనా ప్రవేశించటము సులభమేమో కానీ ధనవంతుడు పరలోకములో ప్రవేశించడము అంటే కష్టం అని చెప్పినాడు. ఎందుకు కష్టం అంటే ఎన్నో కారణాలు. ఈ 2 కారణాలు. డబ్బు ఎక్కువైపోతే గర్వం వచ్చి దేవుడిని మర్చిపోయేది, డబ్బు ఎక్కువైపోతే దేవుడు నా పక్షంగా లేకపోతే, నా ప్రార్థన వినకపోతే, నన్ను ఆశీర్వదించకపోతే నేను ఇంతటి వాడిని అవుతానా అనేటువంటి భ్రమలోనికి, గుడితనంలోనికి వెళ్ళేటువంటిది ఉంటుంది. కాబట్టి అందుకని సూది బెజ్జంలో ఉంటే ఎట్లా వెళ్తుంది? అందుకని ఆ దినాలలో ఈ యొక్క యెరూషలేము మందిరానికి వచ్చేటప్పుడు కొండల మీద అరణ్యంలో కూడా ఎంతో దూరం ప్రయాణం చేసేటప్పుడు ధనవంతులైన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పేదోళ్ళేమో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, కొంచెం మెరుగైన వాళ్ళేమో గాడిదల మీద వచ్చేవాళ్ళు, ఇంకొంచెము మెరుగైన వాళ్ళేమో గుర్రాల మీద వచ్చేవాళ్ళు, తర్వాత కొందరు ఒంటెల మీద కూడా వచ్చేవాళ్ళు. ఈ ఒంటెల మీద వచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ వెంటలు దేవుని మందిరం తీసుకుని రాకుండా ఏం చేసేవాళ్ళంటే అవి గోడ వెలపట పెట్టి లోపల కట్టేసేవాళ్ళు. అప్పుడు ఆ యొక్క గోడలకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒంటెలు కట్టేయడం కొరకని కొన్ని రంధ్రాలు ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని హోల్స్ ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఆ ఎంత రంధ్రం ఏర్పాటు చేసేవాళ్ళంటే ఒంటె మెడ పట్టడం వరకు ఏర్పాటు చేసేవాళ్ళు. కాబట్టి ఆ ఒంటె మెడ ఆ యొక్క ఆ హోల్లో నుంచి ముందుకు పెట్టేది కట్టేసేవాళ్ళు. అంతవరకే. ఒంటె అంతా పట్టదు. ఒకవేళ కనుక ఉంటే నేను ఎట్టయినా దీంట్లో లోపల పోవాలా అని ప్రయత్నం చేసి ఎట్లా అనుకోపోయింది అనుకోండి, ఆడ ఎముకలు ఆడ ఇరుగుతాయి. ఇరగొట్టుకొని ఒకవేళ అవతల పడితే పడవచ్చు, అంతేగాని చాలా కష్టం. అది సూది బెజ్జం అంటే, వాటికి ఉన్న పేరే సూది బెజ్జం అనేటువంటిది. ఆ సందర్భంలో పేతురు అన్నాడు, అంటే ప్రభా, మేము సమస్తాన్ని విడిచిపెట్టినాం కదా, మేము సమస్తాన్ని ఏం చేసినాము? విడిచిపెట్టినాం. కనుక అపోస్తలకు దేవుడు అలాంటి స్థానం ఇచ్చినాడంటే కారణం ఏంటంటే, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, దాని మూల కారణం ఏంటంటే, వారు ప్రభు కొరకై సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించినారు. సమస్తాన్ని విడిచిపెట్టేసినారు. వారిలో పేదవాళ్ళే కాదు, వాళ్ళు ధనవంతులు ఉన్నారు. ఆ చేపలు పట్టే వృత్తిలోనే పెద్ద వ్యాపారాలు ఉండే వాళ్ళు ఉన్నారు. కూలి వాళ్ళని పెట్టుకొని చేసేంత పెద్ద వ్యాపారం ఉన్నారు. అనేకమైన సొంత ధోనిలు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నీ విడిచిపెట్టేసినారు. చివరికి తండ్రి ఉన్నాడు, తండ్రిని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా తండ్రిని కూడా వదిలిపెట్టేసినారు. అన్నీ విడిచి ప్రభువుని వెంబడించినారు. ఇక్కడ అపోస్తలులు మొట్టమొదటిగా పేతురు యొక్క పిలుపుని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా అపోస్తలుడైన పేతురు దేవుని కొరకై సమస్తాన్ని విడిచిపెట్టి. కాబట్టి నీకు నాకు అలాంటి ఆధిక్యత ప్రభు ఇస్తే ప్రభు స్తోత్రాలు. అలాంటి ఆధిక్యత రావాలంటే మనం కూడా ఏం చేయాలా? అన్నీ విడిచిపెట్టేసి దేవుని భక్సింగ్ గారు ప్రారంభ దినాల్లో ఆయన చెప్పేవారంట, ఏమని చెప్పేవారంటే, దేవుని సేవకు వచ్చేవాళ్ళు
దేవుని సేవకు వచ్చే వాళ్ళు ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చిందిలేండి. అంటే ఆ నియమాలన్నీ కొంచెము మినహాయించబడతా వచ్చినాయి. ప్రారంభ దినాల్లో సేవకు వచ్చిన వారు సేవకు వచ్చేటప్పుడు ఏం చేయాలా? ఒకటి, ఆస్తి అంతా వదులుకొని, ఆస్తి మీద ఉన్న హక్కు ఏది ఉంటుందో అదంతా వదులుకొని వాళ్ళ తల్లిదండ్రులకు రాసిచ్చి రావాలా. నాకు రావాల్సిన ఆస్తి నాకు అవసరం లేదు, దీని మీద నేను ఎలాంటి న్యాయ పోరాటం చేయను అని చెప్పి రాసిచ్చి రావాలా. సేవకు వచ్చేటువంటి వాళ్ళు రెండవదిగా ఏం చేయాలంటే, వారు ఈ 10th క్లాస్ చదివినాడో, డిగ్రీ చదివినాడో, ఇంజనీరింగ్ చేసినాడో, డాక్టర్ చదివినాడో, ఆ సర్టిఫికేట్లు అన్నీ చించేసి కాల్చేసి సేవకు రావాలా. అట్లా వచ్చిన వాళ్ళే ప్రారంభ దినాల్లో సేవకులు. ఎంత క్రైమ్ చెల్లించాలా? మళ్ళీ తిరిగి వెనక్కి ఉద్యోగం చేసుకుందంటే సర్టిఫికేట్లు ఉండవు. వెళ్ళి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళని అడగలేరు. నాకంతా వద్దని పోతివే, మళ్ళీ వచ్చినా ఏ మొహం పెట్టుకుని వచ్చినా అనకపోయినా అంటారనే ఫీలింగు. దేవుని కొరకే ఆ క్రైము చెల్లించి ప్రభువును సేవించి. ఒక సైన్సిస్ట్ ఉన్నాడు. ఆయన చాలా ముఖ్యమైన శాస్త్రవేత్తగా తను ఉంటా వచ్చిన క్రమంలో ప్రభు తను సేవకు పిలిచినాడు. చాలా గౌరవంతో కూడినటువంటి ఉద్యోగం. తన సేవ కొరకు ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసినాడు. రిజైన్ చేసిన తర్వాత ఆ యొక్క రిజైన్ లెటర్ను వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు, దాన్ని తృణీకరించినారు. ఏంటి సార్ ఇది, ఇంత రిజెక్ట్ చేసినారు కాబట్టి ఏందోలే వచ్చిరాని ఇంగ్లీష్, కాబట్టి దాన్ని తృణీకరించినారు. ఏంటి సార్ మీ పిచ్చి పట్టిందా, ఏమన్నా పిచ్చి పట్టిందా? ఒప్పుకోలే. తిరిగినాడు. చివరికి ఒక తలంబేసి చెప్పినాడు, సరే సార్ నేను ఈ ఉద్యోగంలో ఉంటాను, నేను దేవుని సేవకు వెళ్ళను, దేవుని పేరుకు లోబడను, అయితే ఒక కండిషన్, నా ప్రాణానికి మీరు గ్యారంటీ అని రాసివ్వండి, నేను ఉద్యోగంలో ఉంటాను. ఎవడు రాసిస్తాడు? సచ్చినట్టు ఆ ఉద్యోగం నుండి విరమణ అనేటువంటిది ఆ మనుషునికి ఇచ్చినాడు. ఒక సహోదరుడు ఉండేవాడు, ఆయన ఆర్టీసీలో కండక్టర్గా చేస్తూ ఉండేవాడు. చేస్తున్న తర్వాత ప్రభు సేవకు పిలిచినాడు. 6 మంది మగపిల్లలు లేరు, 6 మంది ఆడపిల్లలే. అందరూ మంచిగా వయసుకు వచ్చిన పిల్లలు, చదువుకుంటా ఉన్న పిల్లలు. ఇప్పుడు అలాంటప్పుడు దేవుడు సేవకు పిలిచినాడు అని చెప్పి ఏం చేసినాడు? రిజైన్ చేసేసినాడు. రిజైన్ చేసిన తర్వాత తనకు రావాల్సిన డబ్బు అంతా వచ్చింది. ఆ మొత్తం డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకుని ఏం చేసినాడు? ఆదివారం ఆ రోజు నుంచి దేవుని సేవకు సమర్పించుకోవాలా. ఆ డబ్బు అంతా తీసుకొని బయలుదేరినాడు. ఎక్కడ బయలుదేరినాడు? ఆఫరింగ్ బాక్స్ దగ్గర బయలుదేరిన తర్వాత ఆయన వెనకాల సహోదరులు బయలుదేరినారు. అన్నా దయచేసి ఆలోచన చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో, ఆడపిల్లలు ఉన్నారు, పోతే నువ్వు సేవకి వెళ్ళిపో, అదంతా కూడా ఆడపిల్లలకు ఫిక్స్డ్ చేసేసాయి, డిపాజిట్ చేసేసాయి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళు ఏమన్నా చేసుకొని అంటే లేదు నా ప్రభు చెప్పినాడు, దేవుని దాసులు నేర్పించినారు, ఉన్నదంతా విడిచిపెట్టి నా ప్రభుని వెంబడించాలా. చివరికి ఆ మాట వెనకపోతేనంట ఈ ఆఫరింగ్స్ వేసేటప్పుడు అట్టేట పోయి ఆయన వెనక చేరి పెట్టేదాకా వెంబడొచ్చినారంట. అన్నా ఆలోచన చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో, అంతా దేవుని కొరకు ఇచ్చేసి సేవ కొరకే సమర్పించుకున్నాడు. కానీ పేతురు యొక్క జీవితం మనం చూసినప్పుడు మొట్టమొదటిగా తన యొక్క పిలుపు ఏ విధానంలో సిద్ధపరచబడినాడని మొదటి భాగం అయితే, రెండవదిగా మనం చూస్తున్నాం సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినాడు. ఇంతగా వెంబడించినటువంటి పేతురు కొరకై దేవుడు ఇచ్చినటువంటి మరి బహుమానం ఏంటి? దేవుని కొరకై హింస, శ్రమలు, బాధలు. అందుకే దేవుని వాక్యంలో రండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 24వ వచనం. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనక మాకేమీ దొరుకును అని అడిగినాడు. సమస్తాన్ని విడిచిపెట్టినాం ప్రభా. అందుకు దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇదే సందర్భం మనకు మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగితే ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము 29వ వచనంలో సువార్త నిమిత్తము అన్నీ విడిచిపెడితే వారికి ఏముంటుందంటే ఇహలోకంలో 30వ వచనం చదవండి. ఇప్పుడు ఇహమందు అదనమాట బహుమానం ఏంది అంటే హింసలు, నిందలు, బాధలు, శ్రమలు, వెలపటి వారి ఎడల లోపటి వారి ఎడల ఎన్నో రకాలుగా. కాబట్టి దేవుని వాక్యంలో
ఇదంతటి కొరకై సిద్ధపడి దేవుని పనికి కొరకై వచ్చినవాడు. కానీ దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. దీనితో పాటు ఇవన్నీ కూడా అనుగ్రహించినాడు. 30వ వచనంలో ఏమన్నాడు? 100 ఇండ్లు. అంటే ఈ 29వ వచనంలో ఏమేమైతే నువ్వు విడిచిపెట్టినావో అవన్నీ కూడా లెక్క కట్టి 30వ వచనంలో ప్రభు ఇస్తానని చెప్తున్నాడు. దేవుని కొరకు నువ్వు ఏమి క్రయించలిస్తావో దేవుడు లెక్క కడతాడు. నువ్వు ఇల్లు వదిలిపెట్టినావా, డబ్బు వదిలిపెట్టినావా, ఘనతను వదిలిపెట్టినావా, బంధువులు వదిలిపెట్టినావా, లేదంటే ప్రభు కొరకై, ప్రభు కార్యముల కొరకై మరి నీ భర్త చేత, భార్య చేత నువ్వు బాధించబడడానికి ఇష్టపడినావా, ఏమి క్రయం చెల్లించినావో దానికి సమానమైనటువంటి ఇది ప్రభు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 100 అని ఇక్కడ 100 అని ఉంది. తర్వాత మరొక సువార్తలో అనేక రెట్లు అని ఉంది. అనేక రెట్లు అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని కొరకు నువ్వేమైనా పోగొట్టుకున్నట్టు కాదు, అనేక రెట్లు మళ్ళీ తిరిగి పొందేటువంటిది. వాస్తవమే. దేవుని యొక్క సేవకులంగా ప్రభు దగ్గర మరి మాకేం బహుమానం ఉండదేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే పొందాల్సిన కాడికి ఈ లోకంలోనే మేము పొందేటువంటి వారిగా ఉన్నాం. అందరికీ ఒక తల్లే ఉంటుంది, ఒక తండ్రే ఉంటాడు, ఏదో ఒకళ్ళిద్దరు అన్నదమ్ములే ఉంటారు. దేవుని సేవకులుగా మమ్మల్ని ప్రేమించేవారు, మా కొరకు దిగులు పడేవాళ్ళు, మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు, ఎంతమంది తల్లుల్ని ఇచ్చినాడో దేవుడు, ఎంతమంది తండ్రుల్ని ఇచ్చినాడు. ఒకసారి ఒక సహోదరి ఇంటికి పోయిన తర్వాత ఆంటీ చెప్తా వచ్చిందనమాట, ప్రసాదు రాత్రంతా నిద్ర బాగలేదు ప్రసాద్ అంకుల్. ఏం బాగలేదు ఆంటీ అంటే, నీ గురించే ఆలోచన చేస్తున్నాడు ప్రసాద్. అంటే కాలు నీకు వాసిందంట కదా, అందుకని అంకుల్ రాత్రంతా నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అనమాట. రక్షణ పొందినాడు. తర్వాత నేను పోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చినాడు, ఎట్లుంది ప్రసాద్ అని చెప్పి నా కాలు స్టూల్ మీద పెట్టి, అప్పుడు నా కాలు చాలా మురిగ్గా ఉంటాయి, దుమ్ము దుమారం అంతా కొట్టుకొని ఉంటాయి, అన్ని పనులు చేస్తుంటాం కాబట్టి ఆ కాలు అట్లంతా ఏడ్నొప్పా. తర్వాత మేము ఒక స్థలానికి పరిచర్యకని పంపించబడితే మొత్తం జీబులు వేసుకొని వచ్చినాడు. ఆయనే నా సంతకం పెట్టి గ్యాస్ తీసుకొని పెళ్లి కాలేదు, ఎట్ట చేసుకుంటున్నాడు, ఎట్ట వండుకుంటున్నాడు అని చెప్పి గ్యాస్ సిలిండరు, స్టవ్ అన్నీ కొనుక్కొని తీసుకొని వచ్చినాడు. దేవుని పచ్చళ్ళ అంటే ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటిగా పేతురు కొరకై ఆధిక్యత ఏంటంటే ఆయన పని కొరకై సరైన విధానంలో సిద్ధపరచబడటం మాత్రమే కాదు, రెండవదిగా ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకోవడం మాత్రమే కాదు, మూడవదిగా ప్రభు కొరకై ప్రభు నుండి తనకు అనుమతించబడేటువంటి హింసలన్నిటి కొరకై ప్రభును సేవించడం కొరకై పేతురు సిద్ధపడినవాడిగా పేతురును మనం చూడగలుగుతాం. అంతమందిరే కాదు, పేతురు విషయమై మనం 4వదిగా జ్ఞాపం చేసుకున్నప్పుడు పేతురుకి దేవుడు ఇచ్చేటువంటి ప్రత్యక్షతను గురించి మనకు జ్ఞాపం చేయబడుతుంది. దేవుడు ఒక దినాన్ని అడుగుతా వచ్చినాడు యేసుప్రభు వారు. ఏమని అడిగారు? మరి కొందరేమో నా గురించి ఏమనుకుంటున్నారంటే, ప్రభా కొందరు ఏలియా అని, యోహానని, కొంతమంది ప్రవక్త అని అనుకుంటున్నారంటే మరి మీరేమనుకుంటున్నారని అడిగినారు. అడిగితే అప్పుడు పేతురు ఏమన్నాడు? నీవు జీవం కలిగిన దేవుని కుమారుడవు, ఆయన క్రీస్తువు అని సాక్ష్యం ఇచ్చినాడు. సాక్ష్యం ఇస్తే అప్పుడు ప్రభు ఏం చెప్పినాడు? ఇది నీకు తండ్రి బయలుపరిచితేనే కానీ ఇది నీకు తండ్రి తప్ప ఇంకెవరు కూడా నీకు బయలుపరచలేదు. అంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత పేతురు కొరకు ఇవ్వబడింది. అంటే అది ఎరిగినాడంటే తన జ్ఞానాన్ని బట్టి కాదు, తన వివేచన బట్టి కాదు, కేవలం మరి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత అది. దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచరు. నరులు ఇన్పుట్లు ఏముంది అంటే నీలోని కలిగింది కాదు, రక్త మాంసంలోని వారం మనం. అంటే శరీరాన్ని బట్టి, శరీర సంబంధమైన జ్ఞానాన్ని బట్టి, శరీర సంబంధమైన అనుభవాన్ని బట్టి, ఆయన వెంబడించడం ద్వారా కలిగినటువంటి మరి ఆ అనుభవాన్ని బట్టి కలిగినటువంటిది కాదు అది. కేవలము దేవుని యొక్క ప్రత్యక్షత. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రశ్న అడిగినాడో ఆ ప్రశ్న ఎవరి దగ్గర జవాబు లేదు, పేతురు దగ్గర కూడా జవాబు లేదు. అయితే దేవుడే పేతురుకి బయలుపరిచినాడు. కాబట్టి మనుషుడే. అందుకని దేవుని యొక్క ప్రత్యక్షత నెరుగునట్లుగానే ఇంకా కింద భాగానికి వచ్చేసరికి ప్రభు తన శిలువ మరణం గురించి చెప్తూ వచ్చేసరికి ఏమన్నాడు?
ప్రభువుని గద్దించడం ప్రారంభించినాడు. ఏమని? ప్రభువా నీకు దూరం మొగ్గాక అని చెప్తా వచ్చినాడు. చెప్పినప్పుడు మెచ్చుకున్నటువంటి దేవుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? సాతానా నా వెనకకి పొమ్ము. 23 వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా అంటే అర్థం ఏంటి? తన యొక్క అనుభవాన్ని బట్టి వచ్చే పని అయితే ఈ గంతి పొందేవాడు కాదు. అంటే తను కూడా మనుషుడే, తను కూడా పొరపాటు చేసేవాడే, తను కూడా తప్పిదంలోనికి వెళ్ళేటువంటి వాడే, సామాన్యమైన మానవుడే. అయితే దేవుడు తనకు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత అనేది ప్రభు బయలుపరుస్తూ వచ్చినాడు. ఐదవదిగా మనం జ్ఞాపం చేస్తున్నప్పుడు మొదటి భాగంలో పేతురు విషయమై దేవుడు ఎంతో ప్రాముఖ్యమైన వానిగా దేవుడు పేతురుని ఎంచినాడు. అక్కడ జ్ఞాపం పెట్టుకోవాలా, పేతురు ప్రాముఖ్యమైన వాడు కాబట్టి పేతురు ప్రాముఖ్యమైన వాడు, నేను ఎందుకు ప్రాముఖ్యమైన వాడిని అవుతాను అని అనుకోవడానికి లేదు. లేదంటే పేతురు ప్రాముఖ్యమైన వాడు కాబట్టి ముందు వరుసలో పెట్టినాడు అని కాదు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశము నీ ఎడల నా ఎడల పేతురు ఎడల ఉన్నటువంటి అదే ఏర్పాటును ప్రభు కలిగిన వాడుగా ఉంటున్నాడు. కానీ నీవు నేను కూడా ప్రభువుకి ప్రాముఖ్యమైనటువంటి వారం. అది ఎప్పుడు కూడా మనం ఎరగాల. దాన్ని మర్చిపోయి బుద్ధిహీనంగా నడుచుకుంటాం. కానీ అయితే ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు? ఎంతో ప్రాముఖ్యమైన వారుగా చూస్తున్నాడు. పేతురుకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి? ఎలాంటి ప్రాముఖ్యంగా వానిగా చేసినాడు? ఒక సందర్భంలో రూపాంతరముగా కొండ మీదకు మరి వెళ్ళిన సందర్భంలో ఎవరెవరిని వెంట పెట్టుకుని పోయినాడు? ముగ్గురిని. ఎవరిని? పేతురు, తర్వాత యోహాను, యాకోబు. ఇక్కడ ముగ్గురులో ఈ యొక్క పేతురు కూడా ఒకటిగా తీసుకొని పోబడతా వచ్చినాడు. ఆ తర్వాత గెత్సమనే తోటలో బాధపడే సందర్భంలో, ప్రార్థన చేసే సందర్భంలో ఎవరిని తీసుకుని పోయినాడు? ముగ్గురినే తీసుకుని పోయినాడు. ఈ ముగ్గురు ఎవరున్నారు? పేతురున్నాడు. వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు ప్రభు అడిగినాడు. ఎందుకని మీరు ఒక గడిన నాతో మేలుకొని ఉండలారా అని అడిగిన సందర్భంలో పర్టికులర్గా పేతురు మాత్రమే అడిగినాడు. నీవు ఒక్క గడిన నాతో కూడా మేలుకొని ఉండలేవా అని పేతురుని అడిగినాడు. అని ముగ్గురు ఉన్నారు కదా, ఏం పేతుర్ని మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు అడగాల? అందరినీ అడుగుతూ దాంట్లో భాగముగా ప్రత్యేకంగా పేతుర్ని అడుగుతూ వచ్చినాడు. తర్వాత ఇక సమాజ మందిరపై అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ఆ కుమార్తెను తిరిగి లేపే సందర్భంలో పేతురు, యోహాను, యాకోబును తప్ప మీరు ఎవరిని కూడా ఏం చేయలేదంట? లోపలికి రానీలేదు. యేసుప్రభువు వారు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఎప్పుడైతే కొంతమంది స్త్రీలు ఆ యొక్క సమాధి ఎదుగు పోతా వచ్చినారో వారికి దేవునికి దూతలు చెప్పినారు, మీరు వెళ్ళి ఆయన ఇక్కడ లేడు, లేచున్న సంగతి శిష్యులు చెప్పండి, పేతురు కూడా చెప్పినారు. అరే శిష్యుల పేతురు లేడా? అయినప్పుడు కూడా పేతురు ప్రాముఖ్యమైన వాడిగా చూపించబడతా వచ్చినాడు. ఇది నెలలో దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలా. దేవుడు నిన్ను నన్ను ప్రాముఖ్యమైన వారిగానే ఎంచినాడు. కానీ అయితే ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉండటానికి మనకి ఇష్టం లేదు. ఏం కారణం? ఆయనకు ప్రాముఖ్యత ఇస్తే, ఆయనకు ప్రాధాన్యత ఇస్తే మిగతా మన పనులన్నీ ఎట్లయిపోవాలా? మన రాబడి ఎట్లయిపోవాలా? మన గంతులు అంటే ఎట్లయిపోవాలా? కొన్నింటిని పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, కొంత నష్టపోవాల్సి వస్తుంది. ఇక్కడ జ్ఞాపం పెట్టుకో, నువ్వు లోకరీతిగా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా, లేదా ప్రభు కొరకై ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటూ దానితో పాటు జీవనోపాధి కొరకు మాత్రమే లోకం మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నావా? రండి దేని ఒక వాక్యంలో ఆ భాగాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం దయచేసి మొదటి వచనం. 6 దినములైన తర్వాత యేసు కాబట్టి ఎవరైనా తీసుకెళ్ళినాడు? పేతురును, యాకోబును, యోహానును తీసుకుని వెళ్ళినాడు. తర్వాత అదేన వాక్యంలో ఆ గెత్సెమనే తోటలో మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను మొదలు పెట్టెను. ఇక్కడ ఏం రాయబడిందంటే 40వ వచనం చూడండి. ఆయన మరలా శిష్యుల ఎదుగు వచ్చి వారు నిద్రించో చూచి ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని అన్నాడు. తర్వాత మనకు ఇదే భాగము మార్కు సువార్త
14వ అధ్యాయము 37వ వచనం. 33వ వచనంలో పేతురును యాకోబుని యోహాను వెంట పెట్టుకుని పోయినాడు. తర్వాత 37వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. 37 అందరం కలిసి. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడియ అయినను మేలుకొని ఉండలేవా? వ్యక్తిగతంగా పేతురుతో ఈ ప్రశ్నలు మనకు రావా? నా కుమారుడా, ఇంకా నిద్రపోచున్నావా? లేచి నా కొరకు ప్రార్థన చేయలేవా? నా కుమార్తె, ఈ దినము నా దేవుని సన్నిధి రావడానికి ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నావా? త్వరబడి వెళ్ళలేవా? ప్రభు నిన్ను ప్రశ్నించడా? ఎందుకు ఈ పేతుని ఎందుకు ప్రశ్నించాలా? పేతురు ఎంత ప్రాముఖ్యమైన వాడో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ యొక్క చిన్న బిడ్డ చనిపోయిన సందర్భంలో కూడా మనం చూడగలుగుతాం. 37వ వచనం. పేతురు యాకోబు సహోదరుడు యోహాను అనే వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంట రానియలేదు. ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయం. సమాధిలో ఉన్నటువంటి దేని యొక్క దూతలు చెప్తా వచ్చినారు. 6వ వచనం ఏమన్నారు? అందుకు అతడు, కలవరపడకుడి, సిలువేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచున్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి. 7వ వచనం, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి. ఏమే శిష్యుల్లో పేతురు లేడా? అంటే పేతురును దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడిగా ఎంచుతాడు. ఒక దినాన నిత్యత్వంలో అర్థమవుతుంది. మనము దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే, ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఆయన మనల్ని ప్రాముఖ్యంగా ఎంచిన సంగతి ఇక్కడ మనం కన్నులు తెరవకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ప్రభా, నన్ను ఇంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా నేను ఎరగలేకపోతున్నాయి, నేను గుర్తించలేకపోతున్నాయి. ఇంతమంది ఉన్నారే, ఇంత అనుభవం ఉన్నారు, వాళ్ళందరిలో నాకింత ప్రాధాన్యత ఇచ్చినావా? నేను అర్థం చేసుకోలేదే. కానీ పేతురు యొక్క జీవితంలో మొదటి భాగంలో మనం మొట్టమొదటిగా తను సరైన విధానంలో దేవుని సేవ కొరకు సిద్ధపరచబడ్డాడు. రెండవదిగా సమస్తాన్ని విడిచిపెడతా వచ్చినాడు. మూడవదిగా ప్రభు కొరకే హింస అనుభవంలోకి వెళ్ళడానికి ఇష్టపడతా వచ్చినాడు. నాలుగవదిగా దేవుని ద్వారా ప్రత్యక్షత పొందుతూ వచ్చినాడు. ఐదవదిగా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ప్రభు కొరకై తాను చేయబడతా వచ్చినాడు. తిరిగి రెండో భాగానికి వస్తాం. యేసు ప్రభుతో సేవ చేసేటువంటి దినాలలో కనుక మరి దేవుడు ఆయా సంగతులు పేతురుకు నేర్పిస్తూ వచ్చినాడు. ఏమి నేర్పిస్తూ వచ్చినాడు పేతురుకి? మొట్టమొదటి భాగం మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా, నీళ్ళ మీద నడిచి నీ ఎద్దుకు వచ్చి సెలవేమని ఆయనతో నేను ఆయన రమ్మను కానీ ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసును. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. చిన్న వచనాల్లో ఇది సెకండ్ ప్లేస్. మొట్టమొదటి బైబిల్ అంతట్లో చిన్న వర్ష ఏంటంటే యేసు కన్నీళ్ళు విడిచెను. దాని తర్వాత చిన్న వర్ష ఏదంటే ఇదే. ఏంటది? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇంతకుముందు గాలి లేదా? సముద్రంలో ఉన్నప్పుడు గాలి లేదా? రండి, నేను 14వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి అప్పటికే గాలి ఎదురయ్యి అలల చేత కొట్టబడుతుందండి, విపరీతమైన గాలి. ఆ గాలి మధ్యలోనే, ఆ అలల మధ్యలోనే ప్రభు నడుచుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు భయపడిపోయినారు. ఎందుకంటే ఏ రకంగా కూడా ప్రభుని పోల్చుకోలేకపోయినారు. దయ్యమైతేనే ఇంత గాలిలో ఇట్లా వస్తుంది అనుకున్నారు. ప్రభు అన్నాడు, నేనే, భయపడుకుడే అని చెప్తా వచ్చాడు. చెప్పిన తర్వాత మరి ప్రభుని అడిగినాడు. ఏమడిగినాడు? మరి ప్రభా, మరి నేను నడుస్తాను. అప్పుడు చెప్పాలి కదా, ప్రభా నన్ను నడవడానికి గాలి భయం వేస్తుంది ప్రభా, కొంచెం గాలి ఆపు ప్రభా అని అన్నాడా? అప్పుడు లేదా గాలి లేదా? అంతకుముందు ప్రభు రాకముందు అదే గాలి ఉంది, అదే అలలు ఉన్నాయి, అదే ప్రవాహం ఉంది, అదే పరిస్థితి ఉంది. యేసు ప్రభు నడుచుకుంటా వచ్చిన తర్వాత కూడా అదే గాలి, అదే పరిస్థితులు ఉంది. పేతురు ప్రభువుని చూస్తున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు.
తర్వాత ఇక నీట మీద దిగేటువంటి సందర్భం. నీటి మీద దిగేటప్పుడు గాలి లేదా, అలలు లేవా? అడుగులు వేసినాడు, 1 2 3 4 చిన్నపిల్లవాడు వేసినాడు, అడుగులు వేసినాడు, గాలి లేదా, పరిస్థితులు లేవా? యేసు ప్రభునే చూస్తూ వచ్చినాడు. యేసు ప్రభునే చూస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆ దృష్టి మళ్లించబడిందో, గాలి వైపు చూచినాడో, ఏమైపోయిందని చెప్పండి? విశ్వాసం పోయింది, ఆసక్తి పోయింది, దేవుడు అంటే ప్రేమ పోయింది. ఏమైపోయింది? మునిగిపోవటం ప్రారంభించినాడు. ఈ యొక్క మునుగుట అనేటువంటిది ఏమవుతుందో చెప్పండి? క్రమక్రమంగా లోపల పోయేదే. ఈత కొట్టేదానికి దీన్ని పోల్చొద్దండి. మునగటం అంటే ఇంక స్టార్ట్ అయిందంటే ఇంక లోపల పోవటం, ఇంక పైకి వచ్చేది ఉండదు. జ్ఞాపం చేసుకోవాలి, చివరి దినాలలో దేవుని ప్రజలంగా పేతురు దేవుడు ఏం పాఠం నేర్పించినాడు, అదే పాఠం ప్రభు ఈ దినాల్లో మనకు నేర్పిస్తున్నాడు. కానీ దేని వైపు చూడకూడదు? మనుషుల వైపు చూడకూడదు, కుటుంబం వైపు చూడకూడదు, బంధువుల వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు, సంఘంలోకి వచ్చేసరికి సేవకుల వైపు చూడకూడదు, బాధ్యులైన సహోదరుల వైపు చూడకూడదు, ఆయా రకాలైన పరిస్థితుల వైపు చూడకూడదు. ముందు లేస్తేనే చూసేది అవి కదా మనం, లేదండి అవి చూడకుండా అసలు మనకు తెల్లారుతుందా? నిద్ర లేచిన దగ్గర నుండి అవే తలపోసుకొని కుంగిపోయి బాధపడి దుఃఖపడి ఇదే పని. మనకు ఏం విశ్వాసం ఉంటుంది? ప్రభు నమ్ముకొని ఏం ప్రయోజనం? నేను వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది. కానీ నువ్వు ఎవరి వైపు చూడాలా? నీ ప్రభు వైపు చూడు. నీ ప్రభు వైపు నువ్వు చూచినప్పుడు ఏమవుతుంది? ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మహత్యం ఎంత గొప్పదో, ఆయన ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత ఉన్నతమైన వాడో నీకు అర్థమవుతావు వచ్చే కొలది. ప్రభువులో నుండి కనబడే సమస్య ఎంతో అల్పమైనదిగా కనబడుతుంది. అది మనం అట్లా చూడమే. మనం ఏం చూస్తాం? సమస్యలో నుంచి ప్రభువును చూస్తాం. సమస్యలోని ప్రభు చూస్తే మన ప్రభు ఎట్లా కనబడతాడు? చేత కాని వాడిలాగా, ఏమాత్రం సామర్థ్యం లేనివాడుగా. దేవుడు ఎంత గొప్పవాడైనా ఈ విషయంలో నాకు ఎట్లా సహాయపడతాడు? దేవుడు నాకు సహాయపడటానికి ఎట్లా, ఏది ఒక చిహ్నం ఏది, ఒక గుర్తేది? అన్నీ ప్రశ్నార్థకమైన సమస్యలే. వాస్తవమే, కాదని చెప్పలేం. ఉదాహరణకి యోసేపు యొద్దకు వెళ్దాం. యోసేపు ఎంతగా దేవుని ప్రేమించినాడు, మరి దేవుని చేత ప్రేమించబడినవాడుగా, తండ్రి చేత ప్రేమించబడినవాడుగా చివరికి తనకేం గతి పట్టింది? పరాయి దేశంలో జీవితం అంతా దాసుడు ఉండటానికి ఒక బానిసలాగా అమ్మబడ్డాడు. పేతున్న మరి యోసేపు జవాబు ఏం చెప్తాడు? యోసేపు, నీకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఓకే, నెక్స్ట్ ఏంటి? వాట్ ఈజ్ నెక్స్ట్? దేవుడు నీకు ఎట్లా సహాయం చేస్తాడు? వాస్తవం ఏంటి? జీవితకాలం అంతా దాసుడిగా ఉండాల్సిందే. ఇప్పుడు వాడుకొని ఇంకోటికి అమ్మేస్తాడు. తప్పించుకొని పోవటానికి లేదు. ఈ యొక్క బానిసలైన వాళ్ళు తప్పించుకొని పోతే వారి చెరసాలు వేసి 4 వడ్డించి మళ్ళీ ఇంకోటికి అమ్ముతారు. ఎక్కడ పోవడానికి కూడా అవకాశం ఉండదు. ఎట్లా, ఎవరు ఇడిపిస్తారు? జీవితం అంతా ఉండాల్సిందే. విశ్వాసం ఉంటుందా? ఆ పరిస్థితుల్లో కూడా భక్తులు ప్రభువుని చూడగలిగినారు. నయోమి మరి బబులోనికి వెళ్ళింది. బబులో అంటే ఆషామాషి విశ్వాసం కాదు. ఆమెమి తట్టుకోలేనంత శ్రమలు, తట్టుకోలేనంత బాధల్లోనే ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. అంతేగాని అవిశ్వాస అయిపోయి చాలాసార్లు మనం ఆమె గురించి చాలా తక్కువగా ఆలోచన చేస్తాం. అవిశ్వాస అయిపోలే. మరి మిగతా వాళ్ళు ఎందుకు పోలేదంటే వాళ్ళకి అవకాశం లేదు, ఆమెకు అవకాశం ఉంది కాబట్టి పోయింది. అవకాశం ఉందని మాత్రం పోలేదు, తట్టుకోలేని పరిస్థితుల్లో. కాబట్టి దేవుడు ఒక అవకాశం చూపించాడని చెప్పి వెళ్ళింది. ఏమైపోయింది? భర్తను కోల్పోయింది, 2 కుమారులు కోల్పోయింది. ఎట్లాగా ఆ స్థితిని ఆమె బయటికి లేవగలదు? అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటే అసలు ఉంటామా చెప్పండి? అసలు అంత భక్తి ఉంటుందా మనకు? చెప్పండి. మనకి ఎంత కావాలా సమస్య? చిన్న సమస్య చాలు, అర్థమైంది? అంత బలహీనంగా ఉంటాం మనం. చిన్న సమస్య కుంగిపోతాం, చిన్న పరిస్థితులకే విశ్వాసం కోల్పోతాం, ప్రార్థించడం మానేస్తాం, దేవుని మందిరం రావడం మానేస్తాం. ఎవరు చూడమన్నారు నిన్ను? ఎవరి వైపు చూడాలి నువ్వు? పరిస్థితుల వైపు ఎందుకు చూస్తావు? ప్రభు వైపు చూడు. ప్రభు చేతకాని వాడా? నయోమిని అడుగుదాం. నయోమి ఏమమ్మా? ఆమె చెప్పేసింది, ఇంకా నాకు ఎలాంటి హోప్ లేదు. పాపం ఏమో రూతమ్మేమో పరిగెత్తుకొని వస్తుంది. ఆమెకేం చెప్పింది? ఒకప్పుడు ఏం చెప్పింది ఇదే నయోమి? మా దేవుడు అంటే ఏమనుకున్నావు? మా దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నావు? సముద్రాన్ని పాయలు చేసినాడు, 10 తెగులు పంపించినాడు, అరణ్యంలో పోషించినాడు, దోతలు తిని అన్నం తిన్నారు మా పితరులు అని చెప్పినామే. మళ్ళీ ఇప్పుడు రూతుకి ఏం చెప్తుంది? అమ్మ లేనిపోయింది నమ్మి రాబాగ తల్లి, మునిగిపోతావు, ఏదో ఆశ పెట్టుకొని వస్తున్నట్టున్నావు, ఎందుకు నేను మళ్ళీ పోయి ఇంకో పురుషుని దగ్గర పండుకొని కుమారు, ఇదంతా ఎందుకు చెప్పింది అంటే ఏ రకంగా లెక్కలేసుకున్నా కూడా ఏ మేలు నీకు జరగదని చెప్పేసింది. ఊరక ఎందుకు మళ్ళీ అప్పుడు మాటలు గుర్తుపెట్టుకొని వస్తావేమో అని చెప్పింది ఆమె రూత్కి. అందులో రూతు కూడా ఎలాగొచ్చింది? మోయాబీలతో సహవాసం చేయొద్దని చెప్పినాడు. 10వ తరము కూడా మోయాబీలు ఇశ్రాయేలు పల్లెలో చేరకూడదని చెప్పినాడు. అమ్మ ఏ రకంగా నీకు హోప్స్ లేవు,
నాకే లేవు, నీకు ఎక్కడి నుండి వస్తాయి? దేవుడు విడిచిపెట్టినాడా? కొన్ని సందర్భాలలో, వెరీ రేర్గా, కొద్ది మంది విషయంలో దేవుడు అంతం వరకు వాళ్ళకి ఏం జవాబు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తెలిసిన, వాళ్ళు హై క్యాడర్, అంటే మన 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 భాషలో విఆర్ఓ, విఆర్ఏ, తర్వాత ఎంఆర్ఓ, అట్లాగా ఐఏఎస్, ఐపీఎస్లు అంటారు చూసారా, హై క్యాడర్స్ ఉద్యోగస్తులు చూసారా, వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళకి ఏమి జవాబు ఇవ్వడు, చివరి వరకు వాళ్ళ శ్రమల్లో ఉంచుతాడు. ఎందుకంటే నిత్యత్వంలో వారికి శ్రేష్టమైనటువంటి స్థానం కొరకు తప్ప కనుక దేవునికి అసాధ్యమైంది ఏమీ కూడా ఉండనే ఉండదు. అలాంటి క్యాడర్లో వచ్చిన వాడే ఆ ధనవంతుడింటి వాకిట పడినటువంటి లాజరు. ఎంతో ఘనముగా దూతల చేత కొనిపోబడ్డాడు. గ్రాండ్ వెల్కమ్. పరలోకానికి వెళ్ళే వాళ్ళందరికీ అలాంటి ఆహ్వానం అందలేదు. కేవలం ఆ మనుషుడికి. ఎందుకు? కురుపులతో దరిద్రుడిగా దేవుని నుండి చనిపోయేంత వరకు ఏమీ జవాబు కానీ సహాయం కానీ పొందకుండా ఆ స్థితిలోనే ప్రభుని ప్రేమిస్తూ విశ్వాసంతో జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళిన మనుషుడు. కానీ దేనికి వాక్యంలో పేతురుకు అందుకనే ఈ గాలి ఉంది, అప్పుడు అంతకుముందు ఉంది, అప్పుడు ఉంది, తర్వాత ప్రభు లేపిన తర్వాత కూడా ఉంది. ఎప్పుడు గాలి అణిగిపోయిందంట? రండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. వారు ధోని ఎక్కినప్పుడు అప్పుడు అణిగింది. అప్పటి వరకు గాలి ఉంది, అంతకుముందు కూడా ఉంది. అయితే దానిని చూడటం వల్ల నష్టపోయినాడు. కానీ ఇది మొట్టమొదటి పాఠం ఏంటంటే ప్రభువునే చూడాలని పేతురుకు దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. రెండవ పాఠము దేని వాక్యంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇక్కడ రూపాంతరం కొండ మీదకు ప్రభు వారిని తీసుకుని వెళ్ళిన సందర్భంలో పేతురు, యాకోబు, యోహాను తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుతో పాటు ఎవరున్నారు? మోషే, ఏలియా ఇద్దరు కూడా కనిపించారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా వీనికేమో ఆగబట్టలేకపోయినాడు. పేతురన్నయ్య ఆగలబెట్టలేకపోయినాడు. ఏమని చెప్పినాడు? సలహాలు ఇవ్వడం ప్రారంభించినాడు. సలహాలు ఇవ్వటం మంచిదే, నేను కాదని చెప్పలే. అయితే మన సలహాలు అనేటువంటివి ఎట్లా ఉండాలా? దేవుని చిత్తానికి లోబర్చుకొని ఉండాలా. అది కనుక మన సలహాలు ఇస్తూనే ప్రభు చిత్తం ఏదైతే అది బాగుండనే ఆలోచనతో ఉండాలా. కానీ మొత్తానికి ఈయన సలహాలు ఇవ్వడం ప్రారంభించినాడు. ఏమని సలహాలు ఇచ్చినాడంట? 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, మళ్ళీ ఇంకో పదం కూడా, నీకు ఇష్టమైతే, అది ఒట్టిదే నీకు ఇష్టమైతే దేవుని చిత్తానికి అప్పగించుకుంటామని అంటాం, కానీ నిజంగానే అప్పగించుకోం కదా. దేని వాక్యం రాయబడతా ఉంది? ఏది మంచిదో ఏది మంచిది కాదో సలహాలు ఇస్తూ ఉన్నాడు. అంతటితో ఆగట్లా మనిషి. చూడండి దేని వాక్యంలో 5వ వచనం. అతడు మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. అరే ప్రభు యొక్క రెస్పాన్స్ ఏంటి? ప్రభు చిత్తమా కాదా? దీనికి ఆయన ఏమేమి జవాబు ఇస్తాడు అనే చూసేదిలే. ఇప్పుడంతా ప్రభుకు నేర్పించే వాళ్ళు పెరిగిపోయినారు. ప్రభా అట్లా చేయి ప్రభా, ఇట్లా చేయి ప్రభా, అది ఎట్లా కుదురుతుంది ప్రభా? ప్రభా ఆయనకేమి యోగ్యత ఉంది ప్రభా? ఆమెకేమి యోగ్యత ఉంది ప్రభా? నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. నేను వాడబడితే కదా ప్రభా నీ పరిచయం ఆశీర్వాదకరంగా జరిగేది. కానీ నేను వాడబడలేకపోతున్నామంటే ప్రభా ఏం చేయగలం ప్రభా అని నువ్వే అన్నీ చెప్తావు. అట్లా చేయమని చెప్తావు, ఏం చేయగలనప్పుడు గమ్ముగుండు. మళ్ళీ ఏం చేయగలని చెప్తావు, మళ్ళీ ఏం చేయాలో దేవునికి చెప్తాము. అన్నీ దేవునికి మనం చెప్పేదే. దేవునికి ఎంత కోపమో తెలిసినా ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో, వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, పరిచయ విషయాలు కానీ, ఎంతకాడికి నా మాట నెగ్గాల తప్పలేదు. ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు. ఏ విషయంలో అయినా, కుటుంబ విషయాల్లో కూడా అంతే. ఎన్నోసార్లు మా పిల్లలు ఎన్నో సూచనలు ఇస్తారు నాకు, లేదు ఇట్లా చేస్తే బాగుంటుంది. చాలా అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పే సలహాలు చాలా ఉంటాయి. దేవుని యొక్క సేవలో కూడా చిన్న పిల్లలకు, సండే క్లాస్ పిల్లలు చెప్పేటువంటిది పెద్దలు కూడా ఇవ్వలేని సలహాలు వాళ్ళ దాని వస్తాయి. అయితే దేవుని విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆయన మాట వినాలి. అది నా మాట ప్రభు వినాలా, నేను చెప్పినట్టు ప్రభు చేయని ఆశించొద్దు. ప్రభా నువ్వు ఏమి చెప్తావో అది నేను వినటానికి. సమూయేలు ఏమన్నాడు? సమూయేలుకి ఏం నేర్పించాడు? ఏలి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. అందుకు దీని వాక్యలో ప్రభు రెండవదిగా పేతురుకు నేర్పించిన పాఠం ఏంటంటే, మొట్టమొదటి పాఠం ఏంటంటే యేసు ప్రభువునే చూడాలా. రెండవ పాఠం ఏంటంటే ఆయన ఏం చెప్తాడో దానినే వినాలా. రండి కింద భాగానికి వస్తాం.
5వ వచనం ఇంకా మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఈయన మాటేనండి, మీరు ఆయనకు చెప్పడం కాదు, ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాట వినండి, దాని కొరకు కనిపెట్టుకోనండి, దేవుని ఏర్పాటు కొరకు, దేవుని చిత్తం కొరకు. అందుకనే ఎప్పుడైతే ఆ మాట చెప్పబడిందో చూడండి, 6వ వచనంలో, శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి, అంటే ఆ శబ్దం అంత గంభీరంగా వచ్చింది. యూదులు అంటే ఏమి చిన్న శతకొండరు, వాళ్ళు చాలా దృఢమైన శరీరం ఉంటుంది, ఎంతో మంచి ఎత్తరులు, వాళ్ళు చాలా హైట్ ఉంటారు, మంచి వెయిట్ ఉంటారు, చాలా దృఢంగా ఉండారు. అట్లాంటి వాళ్ళు ఏమైనారంట చెప్పండి, బోర్లబడి మిక్కిలే. అంటే అర్థం ఏంటి? ప్రభు ఏ మాత్రం కూడా ఒప్పుకోడు. అంటే ఆయన మాట వింటాను మనం. కానీ పేతురు దేవుడు నేర్పిస్తూ అంటే 2వ పాఠం ఏంటంటే, ఆయన మాట వినాలని నేర్పిస్తూ వచ్చాడు. 3వదిగా దీని వాక్యంలో మార్కు సువార్త 17వ అధ్యాయం. ఒక సందర్భంలో పన్ను కట్టించుకునే వాళ్ళు వస్తే ప్రభు చెప్తాడు, వాస్తవానికి పన్ను కట్టాల్సినటువంటి, క్షమించండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. పన్ను కట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది దాసుల దగ్గరే కట్టించుకునేది. కానీ ఆయన సృష్టికర్త, ఆయన ఎవరి కింద ఉన్నాడు అంటే అర్థమైందంటే తృణీకరించడానికి అవకాశం ఉంది. అంటే తప్పించుకోవడానికి ఒక చక్కని రీజన్ ఉంది ఆయన దగ్గర. రండి దేవుని వాక్యాలు. అయితే ప్రభు ఏమన్నాడంటే, అయినా కూడా నా కోసం నీ కోసం వెళ్ళి పన్ను కట్టమని చెప్పినాడు. చూడండి 17వ అధ్యాయము 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకులను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకులు చెల్లింపడా అని అడుగగా, చెల్లించున నేను అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు, ఈ ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపి యేసు ఆ సంగతి, సీమోను నీకేం తోచున్నది, భూరాజులు సుంకం పన్నులు ఎవరి యొద్ద వసూలు చేదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతను అన్యుల యొద్దనని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండునట్లు. సముద్రానికి వెళ్ళి వాళ్ళి ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో షేకేలు ఉంటుంది అని చెప్పినాడు. కాబట్టి అంటే తలంపు ఏంటంటే, ఏం నేర్పిస్తూ వచ్చినాడంటే, తప్పించుకోవడానికి ఆస్కారం ఉన్నా కూడా దేవుని యొక్క లోకం యొక్క చట్టానికి ఏమై ఉండాలి చెప్పండి, లోబడి ఉండాలా. చెరసాల్లో వేయబడ్డాడు, తప్పించుకొని పోవచ్చు కదా, అట్లనే ఉన్నాడు, చట్టాలకు లోబడ్డాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, తప్పించుకునే ఆస్కారం ఉన్నా ఎట్లా ఉండాలా, చట్టానికి మనము లోబడి ఉండాలి. ప్రతి చిన్న విషయంలో కూడా. ఒక్కోసారి ఏమంటారు, డివైడర్స్ ఉంటాయి, ఇటు నుంచి పోతే ఇటు షార్ట్ కట్లో వెళ్ళి కొంచెం ముందుకు పోతే అక్కడ మనకు కావాల్సిన షాప్ ఉంటుంది, మళ్ళీ తిరిగి రావాలంటే అటు పోయి ఇటు రావాలన్నమాట. ఒక్కోసారి అనిపిస్తుంది, అబ్బా ఎంత పెట్రోల్ వేస్ట్ అని. కాదు, దేవుని యొక్క లోకం యొక్క చట్టాలు అది మరి మనం ఖచ్చితంగా గౌరవించాలా. ఖచ్చితంగా ప్రతి రూల్ కూడా తూచా తప్పకుండా మనం ఏం చేయాలా, పాటించాలా. మన మీద ఉన్న అధికారులు మనం తప్పకుండా లోబడాడు. అదే విషయాన్ని పేతురుకు ప్రభు నేర్పిస్తూ వచ్చినాడు. 4వదిగా పేతురుకు ఏం నేర్పించాడంటే, ఎట్లా క్షమించాలి అనేది నేర్పించినాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం, ఇక్కడే ఉంటుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయంలో పేతురు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్లా నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలేను, 7 మార్లు మట్టుగా అని అడిగినాడు. ఎన్నిసార్లు నేను క్షమించాలా అంటే ఈయన ఉద్దేశం ఏంటి అంటే, మళ్ళీ నెంబర్ కూడా చెప్పేస్తున్నాడు. అంటే మళ్ళా పొరపాటు 9 సార్లు అంటాడేమోనని చెప్పి 7 అనేది సంపూర్ణం కదా, అందులో 1 సార్లు 2 సార్లు 5 సార్లు అని అంటాడులే అనుకొని, సరే మహా అంటే 7 దాటిపోవడలే అనుకొని ఈయన చెప్పేసినాడు. ఓసారి ఓఎం టీంలో ఒక సహోదరుడు ఉండేవాడంట. నేను 3వ భాగం ప్రభుచితం అయితే వచ్చే వారం ధ్యానం చేస్తాంలేండి, ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి. ఓఎం టీంలో ఒక సహోదరుడు ఉండేవాడంట. ఉంటే గుజరాత్ ఆ ప్రాంతంలో సేవకు వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు, కర్రలతో కొట్టేవాళ్ళు. అయితే ఈ మనుషుడు వేసేవాడంట, మంచి కరాటీ మ్యాన్ అంట, శుభ్రంగా మరి ఏమంటారు ఒక్కొక్కరిని ఉతికేసేవాడంట బాగానే. మళ్ళీ వ్యాన్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు అనేవాళ్ళంట, అరే మనం రాష్ట్రంలో మనం వచ్చినాం, అయినా మనము దేవుని సేవ కొరకు వచ్చినాం, సువార్త చెప్పడానికి వచ్చినాం, కొట్టించుకోవాలి కానీ వాళ్ళు మళ్ళీ కొడతావా అంటే ఆ మనుషుడు అంటాడంట నవ్వుతా, అసలు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు మనం. దేవుడు ఏమన్నాడు, ఒక చెంప కొడితే ఏం చేయించమన్నాడు, ఇంకో చెంప అంటే అర్థం ఏంటి, ఆ తర్వాత ఛాన్స్ మంది.
ఆ తర్వాత ఛాన్స్ మంది. పేతురు పాపం ఎంతో ఆశతో అంటే విసిగిపోయినట్టున్నాడు. మరి పొద్దుగూకులు మరి ఆయన బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారని మనకు తెలియదు, కానీ పొద్దుగూకులు ఎన్నిసార్లు క్షమించాలని చెప్పి ఇంక అక్కడ నుండి మరి ఏమంటే రివైజ్ తీర్చుకున్నాం అనుకున్నాడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నట్టున్నాడు. అని అడిగితే ప్రభు మొత్తానికి పెద్ద బండేసేసినాడు. ఎన్నిసార్లు క్షమించాలంట చెప్పండి? 22వ వచనం, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారులు. 70 ఏళ్ళు అనేటువంటిది రెండు క్యాలిక్యులేషన్స్ చెప్తారు. ఒకటి ఏంటంటే 70 × 7, ఇంకోటి ఏంటంటే 70² అంటే 70 × 7 70 × 70 70 × 70 7 సార్లు వేసి గుణించటం. అంటే అర్థమైంది. ఒక మాట చెప్పాలంటే చచ్చినట్టు చచ్చేదాకా క్షమించాల్సిందే, ఇంకంతే. ఇంక మళ్ళీ ఇంకేం చెప్పబాక, ఎవరికి చెప్పాక అన్న ఎన్నిసార్లు క్షమించాలన్నా అని అనబాక పొరపాటును కూడా. ఇంక దానికి ఆ జవాబు ఏ విశ్వాస దగ్గర పోవాల్సిన అవసరం, ఏ సేవకు దగ్గర పోవాల్సిన అవసరం లే. ఆ జవాబు రాసి పెట్టుకో, హృదయం మీద రాసి పెట్టుకో, సచ్చేదాకా క్షమించాల్సిందే. ఎంత సావైనా సరే సావాల్సిందే. దేవుని వాక్యంలో కొన్నిటికి ఏమంటారు, ఆప్షన్స్ లేవు. నీ సహోదరుడు ఒకవేళ నీకు కీడు చేసినని నువ్వు తలంచినట్లా ఏం చేయాలని ఏమన్నాడు? ఒకరు ఏం చేయాలంట? సహించుకోవటమే, దానికి ఇంకేం అవసరం ఏం లేదు. నన్ను అట్టన్నాడు ఎట్టన్నాడు అంటే సహించుకో, ఓర్చుకో, క్షమించుకో. కాబట్టి ఇదేనొక వాక్యంలో పేతురుకు ఏం నేర్పిస్తున్నాడంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు చూడటం నేర్పించినాడు. రెండవదిగా ఆయన మాటే వినాలని నేర్పించినాడు. మూడవదిగా లోకము యొక్క అధికారాన్ని కూడా లోబడాలని నేర్పిస్తూ వచ్చినాడు. నాలుగవదిగా క్షమించే విషయమై ప్రభు తనకు నేర్పిస్తూ వచ్చినాడు. చివరిగా ఐదవదిగా మనం జ్ఞాపం చేసినప్పుడు మరి పేతురుకు నేర్పించినటువంటి 5వ పాఠం ఏంటంటే, తనలో ఉన్నటువంటి ఏదైతే ఇగో అని అంటారో, అహము అని అంటారో, నేను అనేటువంటిది ఉంటుందో, ఐ అని అంటారో, ఐ అంటే నేను. ఇప్పుడు కూడా చూడండి, యు ఏమో ఇట్లా ఉంటుంది వంక తిరిగి, ఐ ఎట్లుంటుంది? స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట కదా. ఐ అంటే నేను. అందుకని నేను అనేది చనిపోవాలి అని దేవుడు నేర్పించినాడు. దీని వాక్యంలో దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం. ప్రభు చెప్పినాడు, మరి మీరంతా కూడా గొర్రెల్లాగా మరి కాపని కొడితే గొర్రెలు చెదిరిపోయినట్టుగా చక్కని ఉదాహరణ కూడా చెప్పినాడు. అది పెద్ద విచిత్రమేం కాదు. ఇప్పుడు కాపని కొడితే గొర్రెలు ఏం చేసి చెదిరిపోతాయి అంటేగాని ఒక గొర్రె చెట్టు నిలబడుతుందా? అది గొర్రె, పాపం అది బెదిరిపోయేదే. గొర్రె అంటేనే బెదిరిపోయేది. కాపరి ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తా ఉంటుంది, ఆయన పోతుంటే ఆయన ఎమ్మడి పోతుంటుంది, దాని వెనకాల ఇది పోతుంటుంది. ఆ కాపరి లేకపోతే ఎటు పోవాలో అర్థం కాదు దానికి అది తెలివి తక్కువది, బిత్తరది అసలే. అది తప్పి తిరిగిపోతుంది. అది చెప్తే ఈ పేతురు అంటాడు, అబ్బెబ్బెబ్బెబ్బే నేను అట్ట అంటుండే కాదు. ఏమన్నాడు చూడండి, దయచేసి 33వ వచనం. అందరూ పేతురు అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడను. రండి తర్వాత 35వ వచనం. అని చూచి నేను నీతో చావస్తుంది. ఇక్కడ 2 చోట్ల ఏముంది? నేను. ఎన్నోసార్లు ఇది మనకు అలవాటైపోయే భాష కదా. ఇది చావాలా? ఏం చెప్పాలా? దేవుడే అని చెప్పడం నేర్చుకోవాలా. నేను అట్లా చేస్తాను, నేను ఇట్లా చేస్తాను, నేను లేకపోతే నా బ్రదర్ ఆ టైంలో దేవుడు నన్ను మళ్ళీ దేవుడికి ఎట్లా కలుపుతామంటే, ఏ రకంగా కలుపుతామంటే దేవుడు నన్ను బలపరిచినాడు బ్రదర్. సాక్ష్యంలో ఏదో ఒక సందర్భంలో అలా చెప్పాల్సి వస్తుంది, అట్లా దొల్లాల్సి వస్తుంది. అంతేగాని కాబట్టి దేవుడు ఒక పని మనం చేసినాము అని అంటే, ఒక పని చేసినామంటే దేన్ని బట్టి చేస్తున్నాం చెప్పండి? దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దానికి తగిన సామర్థ్యం ఇస్తున్నాడు, దాని కొరకే మనల్ని వాడుకుంటేనే చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలా. అసలు మనం దేవుని కొరకు చేసేది ఎప్పటికి కూడా చేసిన దాని కిందే కాదు, సిగ్గు కలుగుతుంది. ఒక ఉదాహరణ నేను చెప్పినాను ఇంతకుముందు. నాకు ఒక 5,000 అవసరమైనవి. 5,000 అవసరమైతే 5,000 లేకపోతే ఫీజు కట్టకపోతే చాలా కష్టం అయిపోద్ది. ఎన్ని చోట్ల ప్రయత్నం చేశాను కానీ దొరకలే. అప్పు అడిగే ఎవరు ఇవ్వకపోతే అప్పుడు ఒక సహోదరు ఎదురైతే ఆయన అడిగాను అనమాట. అడిగితే, అన్న నాకు ఇట్లా అర్జెంటుగా 5,000 అవసరము, కొంచెం అప్పుగా ఇవ్వండి, అవసరమైతే వడ్డీ అని ఇస్తాను అని చెప్పి అడిగినాను. అంటే ఇవన్నీ కరెక్ట్ అని నేను అడగొద్దు, ఉదాహరణ చెప్తున్నాను నేను. అట్లాంటి అవసరం నాకు రాదు, అది వేరే సంగతి. కానీ అడిగితే అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అన్న అట్లాగైతే ₹1,00,000 ఉంచుకో అన్నాడు. ఎంత ఉంచుకోమన్నాడు? మాట్లాడింది ₹1,00,000. నేను అడిగింది ఎంత?
5,000 ఎందుకు అడిగాను? అప్పుగా అడిగాను. ఆ మనుషుడు అంటాడు, ₹1,00,000 ఉంచుకోమంటే నేను చెప్తాను, అన్న వద్దు వద్దు వద్దు, మళ్ళీ నేను తీర్చుకోలేను, అయిపోతాయి, 3 పిల్లల తండ్రిని నేను, నా భార్య కూడా బాగుండదు, ఖర్చు అయిపోద్ది అన్న, మళ్ళీ నేను తీర్చుకొని లేనిపోయింది అని అంటే, ఆ మనుషుడు ఏమన్నాడు తెలిసిన? లేదు లేదు, ఇవి నీకు అప్పుగా ఇవ్వట్లేదు, ఈ 1,00,000 గిఫ్ట్గా ఉంచేసుకో అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? గిఫ్ట్గా. నేను లబో దిబోం అని దిక్కు దోసం చేస్తూ 5,000 కోసం గతి లేక అడిగితే, ఆ మనుషుడు 5,000 బదులు ఎంత ఇస్తున్నాడు నాకు? ఇప్పుడు 1,00,000 ఇస్తున్నాడు. నేను అడిగింది దేనికోసము? అప్పు కోసం. ఆ మనుషుడు దేనికి ఇస్తున్నాడు? గిఫ్ట్గా ఇస్తున్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఒక టీ షాప్లో టీ తాగుతున్నాడు. టీ తాగిన తర్వాత ఎంత టీ? అరకు వెళ్ళి ఎంత? ₹10. పరిస్థితి చూస్తే 500 కాగితం ఉంది, ₹2,000 కాగితం ఉంది. లేదు, డబ్బా నేను కనబడంగానే అన్న కొంచెం చిల్లర ఉందంటే, అవును ఉంది అన్న, ఎంత అంటే ₹10 అది అంది. ఇచ్చాను, ₹10 ఇచ్చాను. ₹10 ఇచ్చి ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను చెప్పుకుంటానా ఏమని? నేను ఆయనకి అప్పుడు ఏమిచ్చాను? ₹10 ఇచ్చాను. చెప్తామా అండి? చెప్తామా? అది ఆయన అడిగినట్లా, మనం ఇచ్చినట్లా? ఎవడన్నా మధ్యలో చూసి అన్నాడు అనుకోండి, అన్నా నువ్వు ఆయనకి ₹10 ఇచ్చి నేను చూశానంటే, తప్పు తప్పు తప్పు, ఎప్పుడు అనొద్దు, పొరపాటు కూడా అనొద్దు. నేనేంటి ఆయనకి ఇవ్వటం ఏంటి అంటే, దేవుని నుండి మనం ఎంతో పొందినాం, ఆయనకి ప్రతిగా ఏమి ఇవ్వలేము. ఏదో అంతో ఎంతో చేస్తే సిగ్గు లేకుండా, అప్పుడు 10 ఇచ్చాను, అప్పుడు టీ దాటి నువ్వు అడగలేదా, నేను ఇవ్వలేదా అని చెప్పుకుంటామా? చెప్పండి, ఎప్పుడు చెప్పుకుంటామా? ఇది చిన్న కంపారిజనే. ఇది దేవునితో కూడా పోల్చలేము. ఆయన మనం ఎలా చేసింది ఈ ₹1,00,000 కాదు, ఎన్నటికి అది తీరగట్లాంటి వస్తున్న అంత గొప్ప ఆయన నుండి మనం పొందినాం. నువ్వు ఆయన కొరకు ఏమైనా మహా చేసినావంటే ఈ ₹10 కంటే తక్కువే. అందుకని ఆ యొక్క క్యాలిక్యులేషన్ కూడా ప్రభు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఒకడేమో దాసుడు తనకి ఎంత అచ్చున్నాడు? ₹10 ఇచ్చున్నాడు. అతనికి ఎన్ని దినాలు అచ్చున్నాడు? చూడండి దేని వాక్యంలో ఆ మాట. నేను మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఈ యజమానుడికి ఈయన ఎంత అప్పున్నాడంటే, చూడండి 24 వచనం. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు. ఎన్ని తలాంతులు చెప్పండి? అంటే ఒక తలాంత్ ఎంత అంట? 3,600. 10,000 అంటే ఎన్ని సున్నాలు ఉంటాయని చెప్పండి? 3,60,00,000. ఎంత అప్పున్నాడు చెప్పండి? 3 అంటే జీవితం అంతా కట్టినా సరే వడ్డీ కాదు కదా, అసలు కాదు కదా, వడ్డీ కూడా తీరదు. అందుకని చూడండి, అప్పు కోసం ఎంత ఇవ్వాల్సి వచ్చింది? 25 వచనం. అప్పు తీర్చుటకు వానిది ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వాళ్ళకని యావత్తు అమ్మి అప్పు తెచ్చాలి. ఎవరు నమ్మాలంటే చెప్పండి? వాళ్ళ భార్యను అమ్మేసేయాలంట, పిల్లల్ని అమ్మేసేయాలంట, ఇల్లు అమ్మేసేయాలంట, పొలం అమ్మేసేయాలంట, చివరికి వాళ్ళ భార్యని, పిల్లల్ని అమ్మి వీడు కూడా అమ్మేసుకోవాలి. వీడు కూడా అమ్మేసుకోవాల్సి వస్తే ఆ యజమానుడు ఏం చేసినాడు? క్షమించేసేస్తే వీనికి కూడా అప్పున్నాడంట. ఈ కంపారిజన్, ఈ ఉదాహరణ వేరు, మనం చేసే తలంపు వేరండి. అక్కడికి వెళ్ళకముందు అంటే ఈ యొక్క వ్యత్యాసం చెప్పడం వరకు ఈ సందర్భం చెప్తున్నాను. ఎంత అప్పున్నాడంట చూడండి, దయచేసి 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు. 100 దేనాలు అంటే ఎంత కింద చూడండి, 3 దగ్గర ₹10 అంటే అప్పుడు 100 దేనాలు అంటే ఎంత? ₹1.5. లెక్కలు బాగా వచ్చాయి నాకులాగనే. ₹50. ఒక దేనారం ₹10. 100 దేనారాలు ఎంత అండి? ₹50. ఈ మనుషుడేమో 3,60,00,000 ఎక్కడా, ₹50 ఎక్కడ? అంత వ్యత్యాసం. దేవుడు మన కొరకు చేసింది, మనం దేవుని కొరకు చేసేది గుర్తుపెట్టుకోవాలా. అన్నట్టు కూడా ఈ దినాలలో ఆ వాతావరణం పోయింది. ప్రారంభ దినాలు అలా ఉండేది. ఎంతో చేసి ఆశ్చర్యపడేంత చేసి, అదేముంది బ్రదర్, దేవుడు ఏదో కృప ఇచ్చినాడు అని చెప్పే రోజులు ఈ రోజులా తట్ట మోసిన దగ్గర నుండి, ఇటుక రాయితిన దగ్గర నుండి, మంచినీళ్ళు పోసిన దగ్గర నుండి, మళ్ళీ దానికి మళ్ళీ వాక్యాలు, గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా కూడా మర్చిపోను అన్నాడు, నేను ఇది చేసినాను అది చేసినాను. అదే దేని వాక్యంలో
పేతురు ప్రభు ఏం నేర్పించాడంటే, నేను అస్సలు అట్లాంటోనే కాదు, నేను చచ్చిపోయినా పర్లేదు అన్నాడు. ఏమన్నా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చివరికి ఏమైంది? ముమ్మారు బొంకినాడు. ఎవరు పెద్దోళ్ళు కాదు, ఒక చిన్న పాప, చిన్న బిడ్డ. అందుకని ఆ పాపను అన్నాడు అమ్మాయి అన్నాడు. అంటే చిన్నపిల్లని, చిన్నపిల్ల దొరికిపోయినాడు. ఇంకొక ఆమె ఎవరైనా రాయబడిందంటే, ఆ యొక్క ప్రధాన యాజకుడి ఇంట్లో పని చేసుకునే ఆమె అంటే పాసి పని చేసుకునే ఆమె దెబ్బకు తప్పిపోయినాడు. తర్వాత కొంతమంది కనబడినారు. వాళ్ళు ఎవరు? ఈ మన పేతురు ఎవరు చెవైతే నరికినాడో వాళ్ళ బంధువు ఉన్నాడు. అది కూడా కోపం ఉన్నట్టుంది. నువ్వు వాడివే, నువ్వు మేము చెవి నరికినప్పుడు అందరితో పాటు మేము వచ్చినాం, నేను చూడలేదా అని అంటే 3 సార్లు బొంకినాడు. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు అంత సిలువ పొందుతా కూడా ప్రభు ఏం చేశాడంటే, 3వసారి బొంకిన తర్వాత వెళ్తూ ఎవరి వైపు చూశాడంట? పేతురు వైపు చూసి, పేతురు చూసావా? నిలబడ్డావా? నిలబడగలిగావా? చేతనయ్యిందా? దేవుడు అనుమతిస్తే తప్ప మనం ఎందుకు చేత కాని వారం, అది నేర్పించాడు. అప్పుడే అందుకనే తను పోయి పశ్చాత్తాపం ఏంటి? దేవుణ్ణి బొంకేనని కాదు, ప్రభా నాలో ఉన్న అహము, నేను అనేటువంటిది, అందుకని పశ్చాత్తాపడి ఏడ్చినాడు. రండి దేవుని వాక్యంలో ఈ మాట చదువుకుని ప్రార్థన చేస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 60వ వచనం. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పింది నాకు తెలియదని నేను అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక ప్రభు మాట గుర్తు చేసుకున్నాడు. 62వ వచనం. వెలపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభు స్తోత్రాలు. చివరి దినాలలో పేతురు ఏ విషయాలు అయితే నేర్పించబడినాడో అయ్యే సంగతులు నేను కూడా నేర్పించబడదాం గాక. 2 భాగాలు చూసినాం. మొట్టమొదటి భాగంలో కనుక పేతురు దేవుని సేవ కొరకై తను సిద్ధపరచబడిన విధానం, 2వది ప్రభు కొరకై అన్నీ విడిచిపెట్టిన విధానం, 3వదిగా మరి అన్ని హింసలు పొందడానికి తను ఇష్టపడిన వాడిగా, 4వదిగా దేవుని చేత ప్రత్యక్షత పొందిన వాడిగా, 5వదిగా దేవుని చేత ప్రాముఖ్యమైన వాడిగా ఎంచబడిన వాడిగా చూస్తున్నాం. 2వ భాగంలోకి వచ్చేసరికి ఏం పాఠాలు తను నేర్పించబడతా వచ్చినాడు? ఒకటి, ప్రభువునే చూడాలని నేర్పించబడ్డాడు. 2వది ఆయన మాటే వినాలని నేర్పించబడ్డాడు. 3వది లోకంలోని అధికారానికి లోబడాలని నేర్పించబడ్డాడు. 4వదిగా మరి క్షమించే విషయమే నేర్పించబడ్డాడు. చివరిగా 5వదిగా అంటే నేను చేయగలను, నేను చేశాను, నేను చేస్తాను అని తన నుండి తొలగిపోవటం అనేటువంటిది దేవుని చేత తను నేర్పించబడ్డాడు. ఇక్కడ ఈ విధానంలో నేర్పించబడి సిద్ధపరచబడిన తోడనే తర్వాత 3వ భాగంలో ప్రభు చేత ఘనమైన విధానంలో వాడబట్టడానికి కారణమైంది. ఈ దినాల్లో ప్రభు నన్ను కూడా వాడుకోవాలంటే ఏమైతే పేతురు నేర్చుకోవాల్సి వచ్చిందో వాటిని నేను నేర్చుకున్న ద్వారా మనము కూడా ప్రభు చేత వాడబడేటువంటి వారుగా ఉండగలుగుతాం. రండి ప్రార్థన చేస్తాము. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు వాక్యాన్ని బట్టి స్తోత్రములు. పేతురు యొక్క జీవితాన్ని మాకు జ్ఞాపం చేస్తున్నాను బట్టి స్తుతిస్తుంటున్నాం. వారితో పోల్చుకున్నప్పుడు నిత్యం మా తండ్రి ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేని వారం, లేకపోగా లేని భక్తిని కనపరుచుకొని లేని నీతిని కనపరుచుకొని తండ్రి వ్యర్థమైనటువంటి గర్వము, వ్యర్థమైన అతిశయము, తండ్రి వేషధారణ స్థితి, లేని భక్తిని చూపించుకొని లోపల ఎంతో భక్తి ఎంత కలిగి ఉండే స్థితి, దయతో ఎంత దౌర్భాగ్యత, ఎంత బుద్ధిహీనత తండ్రి మానలో పనిచేయనట్లుగా శత్రువు చేస్తున్నాడు. చివరి దినాల్లో మమ్మల్ని దయతో సమకూర్చండి. మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ వాక్యము నిత్యం మా తండ్రి మా హృదయాల్లో మీరు భద్రం చేయండి. మేము కూడా పేతురు వలె సిద్ధపరచబడడానికి సహాయం దయచేయండి. పేతురు వలె తండ్రి ఆయా సంగతులు ఇంకేమి నేర్చుకోవాలో అవన్నీ కూడా మీ చేత, మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా నేర్పించబడేవారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం దీవించము, మిగతా సమయం దీవెనకరంగా చేయండి. రేపు ఉపవాస ప్రార్థన కొరకే ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సంధికి రాగల వారందరూ కూడా సకాలంలో రాగనట్లుగా సహాయం దయచేయండి. తిరిగి ఆదివారం దినంలో మీ దాసుడు సాగర్ బ్రదర్ మా మధ్యలో మీరు బలపరిచి వాడుకోనండి. మేము అతన్ని మీ దగ్గర అసలు అప్పగించుకుంటున్నాం. శత్రు కార్యములన్నీ యేసు ప్రభునాలు బంధిస్తూ తగిలిన ప్రేమ కలిగిన హస్తముగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ
అత్యధికంగా చేయగల శక్తిల దేవునికి క్రీస్తు మూలంగా సంఘంలో సదాకాలము యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. గిద్యోన్ బ్రదర్ కూడా ప్రార్థన చేయండి. బ్రదర్కి షుగర్ కంట్రోల్ లేక కాల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, తనది పుండుగా అయిపోయింది. 2-3 రోజుల నుంచి తను ఆక్సిజన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కానీ అది ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు మరి వ్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. అక్కడ భారంగా ప్రార్థన చేయండి. ఉత్త ప్రార్థనలు మాత్రం చేయబాకండి. సమయం చూసుకొని ఏదో సమయంలో వెళ్ళి వాళ్ళని పరామర్శించరండి. ఏదైనా వీలైతే వాళ్ళకి చెప్పి ఏం కావాలో అవసరమైతే ఒక పూట ఏదైనా ఆహారం వండుకొని మీరు మాట్లాడి అందరూ ఒకేసారి తీసుకోవాలి. 2-3 మళ్ళీ వాళ్ళ ఒంటలు కాదు ఒకేసారి తినడానికి మీరు మాట్లాడుకొని కనుక మరి వారి యొక్క ఇబ్బందుల్లో సహాయకరంగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ప్రభుత్వం అయితే మళ్ళీ అంటే వైజాగ్ కూడా రిఫర్ చేస్తారని అనుకుంటున్నారు. మరి ప్రభు కనికరించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి.